బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో ఆత్మల పెన్షన్లు హాట్ టాపిక్ గా మారింది. బతుకున్న పేదలకు పెన్షన్లు అందడమే గగనమైపోతుంది. ఇక్కడ మాత్రం చనిపోయిన వారి పేరిట నెల నెలా పెన్షన్లు డ్రా అవుతున్నాయి. మనం వింటుంది నిజమే. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఈ ఆత్మల పెన్షన్ల ఘటన తీవ్ర సంచలనం రేపుతుంది. చేయూత పథకం పెన్షన్లలో భారీ అవకతవకలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్ గా రంగంలోకి దిగింది. బతుకున్న వారికే కాకుండా చనిపోయిన వారి పేర్లపైన ఏళ్ల తరబడి పెన్షన్లు అందిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిటీలో పెన్షన్ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో మరణాల వివరాలు అధికారుల దృష్టికి రాకుండా పోయినట్లు తెలుస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 1,04,266 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా ప్రత్యేక తనిఖీల్లో 2,702 పెన్షన్లను అధికారులు తొలగించారు. వాటిలో అత్యధికంగా మరణించిన వ్యక్తుల పేర్లు ఉండడం సంచలనంగా మారింది. ఈ అవకతవకలకు చెక్ పెట్టేందుకు డిఆర్డీఏ అధికారులు ఫేషియల్ రికగ్నిషన్ యాప్తో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే పూర్తి కాగా సిటీలో ముమ్మరంగా కొనసాగుతుంది. నరసింహులపేట మండలంలో చనిపోయిన వ్యక్తుల పేర్లతో పొందిన పెన్షన్ మొత్తాలను అధికారులు సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేశారు. బతుకున్న పేదలకు అందాల్సిన సాయం ఇలా ఆత్మల ఖాతాలోకి ఎలా వెళ్లిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందిస్తారు. యశ్వంత్, ఏదైతే అటు పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరగడం చూసామో, కానీ చనిపోయిన వారి పేరిట కూడా ఏళ్ల తరబడిగా ఇంకా పెన్షన్లు తీసుకుంటున్న దాఖలాలు మనం చూస్తున్నాం. మొత్తంగా ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఇప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అఖిల, జిల్లాలో వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలతో పాటు గీత నేత కార్మికులకు చేయూత పథకం ద్వారా సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అనేటివి మిస్యూజ్ అవుతున్నాయి. లబ్ధిదారులకు నిజమైన అర్హులకు అందాల్సిన చేయూత పెన్షన్ పథకం అనేది ఆత్మల ఖాతాలో జమ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1,04,266 మంది అర్హులకు ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుండగా వీటిలో సుమారుగా 3,000 మందికి అనర్హులకు, అంటే చనిపోయిన వారికి కూడా వారి యొక్క అకౌంట్లలో పెన్షన్ దాఖలు అధికారులు గుర్తించారు. నర్సులపేట మండలంలో ఎవరైతే చనిపోయిన వ్యక్తుల పేరు మీద వాళ్ళ అకౌంట్ నుండి డ్రా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే రికవరీ చేశారు. అయితే ఈ చేయూత పథకంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ఇల్లులు తిరుగుతూ ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ద్వారా అర్హులను గుర్తిస్తూ వారిని యాప్ లో నిజ అర్థాలను అన్నిటి కూడా నమోదు చేసుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. ఇలాంటి అవకతవకలు మొత్తం కూడా అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటుగా ఇల్లు తిరుగుతూ సర్వే చేస్తుంది. ముఖ్యంగా ఈ మిస్యూజ్ అనేది కేవలం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా హెడ్ క్వార్టర్లలో మాత్రమే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా మనుషులకు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకే నేరుగా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ చేయూత పెన్షన్ అందుతున్నప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో మాత్రం నేరుగా అకౌంట్లలో జమ చేయడం అయితే ఈ చనిపోయిన వారికి ఈ విధంగా మిస్యూజ్ అవుతుందని అయితే అధికారులు ప్రైమరీగా నిర్ధారణ చేశారు. అయితే ఎవరైతే చనిపోయారో వారి చనిపోయిన అకౌంట్ల అన్నిటి కూడా నిత్యం జమ అవుతుంది. ఇలా 4 సంవత్సరాలుగా చనిపోయిన వ్యక్తులలో సుమారుగా 3,000 పైకి మందికి కూడా వారి యొక్క అకౌంట్లో జమ కావడం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, ఎవరు చనిపోయారు, ఎవరు అర్హులు ఉన్నారనేది ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు అప్డేట్ చేసి వారి అకౌంట్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ స్కీమ్ నుంచి ఎప్పుడైతే ఎన్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అదే విధంగా కంటిన్యూటీ చేయడం, అదే చనిపోయిన వారికి కూడా పెన్షన్లు ఇవ్వడం అయితే అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం జిల్లాలో దీనిపై డిఆర్డీఏ అధికారులు ఇల్లు తిరుగుతూ సర్వే చేపడుతున్నారు. గత 4 నెలలుగా ఇల్లు సర్వే చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్వే పూర్తయింది, మున్సిపాలిటీలలో సర్వే కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో సర్వే పూర్తయినంతరం ఏదైతే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులకు కొత్త పెన్షన్లు అందించే దిశగా కోరబడుతుందో దీని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నైజ్ ద్వారా అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకైతే ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పుకోవచ్చు. అఖిల, రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. సో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చనిపోయిన వారి పేరిట ఏళ్ల తరబడి కూడా పెన్షన్లు తీసుకున్న వివాదం అయితే తాజాగా బయటపడింది. దీనిపై డిఆర్డీఏ ఫోకస్ పెట్టి అర్హులు కాని వారందరి పెన్షన్లు కూడా కట్ చేసుకుంటూ వస్తుంది. అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు కూడా కృషి చేస్తున్నారు.